వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం 1370 కోట్లు రుణాల చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలను సత్కరించి వారికి మెమంటోలు అందజేశారు. అలాగే మెహ్మా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. ఇంటర్నేషనల్ గా జరుపుకుంటాను. అయితే ఒకసారి వెనక్కి పోయి చూసుకుంటే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎలా వచ్చిందంటే 1909లో యాక్చువల్గా ఈ ఐడియా యుఎస్ఏలో స్టార్ట్ అయింది. 1909 తర్వాత 1910లో ఇంటర్నేషనల్ సొసైటీ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో దీన్ని బలపరిచారు. 1910 ఆ తర్వాత 1917 రష్యన్ ఉమెన్స్ స్ట్రైక్ లో ఇది ఇంకా బలపరచడం జరిగింది. తర్వాత ఇంగ్లాండ్లో 1975లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే డిక్లేర్ చేయడం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ మార్చ్ 8న దీన్ని ఉమెన్స్ డే మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అనేక విషయాల్లో వాళ్ళు ముందుకు పోవాలి, మహిళలు ముందుకు పోతేనే ఈ సమాజం ముందుకు పోతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుందని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. ఒకటే, మహిళలు బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది, కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది, సమాజం బలంగా ఉంటే దేశం బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఈరోజు మహిళలకు అనేక కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం రాగానే మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పడం, మాట తప్పకుండా ఎన్ని ఆర్థిక ఈ యొక్క ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో కూడా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. 2029 ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో 30% అంతా రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారు. ఇవన్నీ కూడా మహిళలు డెవలప్ అయితేనే, ఆర్థికంగా డెవలప్ అయితేనే దేశమైనా రాష్ట్రమైనా డెవలప్ అనే ఉద్దేశంతో ఈరోజు అటు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ కేంద్రంలో గవర్నర్ ప్రధానమంత్రి గారు చేస్తారు. దీనికి అన్ని విధాలుగా నేను నెల్లూరు జిల్లాలో నెల్లూరు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా అన్ని విధాలు సపోర్ట్ చేస్తానని తెలియజేస్తూ, నేను కూడా నెల్లూరులో మహిళలకు తెలుసు స్మార్ట్ స్ట్రీట్ పెట్టాను. 140 మందికి యాక్చువల్గా మహిళలకే ఇచ్చాం. దాంట్లో మా కుటుంబ సభ్యుల నుంచి ప్రతి షాప్కి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మహిళలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కూడా చేస్తాను. ఖచ్చితంగా అన్ని విధాలా మా నుంచి సహాయ సహకారాలు ఉంటుంది. అందులో అందరూ మీకున్న హక్కులను మీరు సద్వినియోగం చేసుకుని అందరూ ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి సక్సెస్ చేసిన అధికారులు అభినందిస్తూ, అదేవిధంగా మహిళా దినోత్సవ సందర్భంగా మరొకసారి మీ అందరికీ నాకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మా డెలివరీ తరఫున మనం చేశాము. దీనికి సంబంధించిన ఈ చెక్స్ అన్నిటినీ కూడా గౌరవ అతిథుల చేతుల మీదుగా మనము మన స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇప్పిద్దాము. ఈరోజు చెప్పుతారు పంపిణీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. అదేవిధంగా తదుపరి శ్రీనిధి నుంచి మరి గౌరవ ముఖ్య అతిథులు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 43 స్వయం సహాయ సంఘాల సభ్యులకు ₹8,42,00,000 ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే పేద మహిళలు, ముఖ్యంగా మెప్మా ద్వారా స్వయం సహాయ సంఘాల్లో ఉన్నటువంటి వారికి జీవనోపాధుల కల్పన కొరకు గౌరవ మంత్రులు వారి
కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు